నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి. అసల ఆలయం వెనుకున్న రహస్యాలేంటి, దాని ప్రత్యేకతలేంటో లోతుగా తెలుసుకుందాం. అయితే ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న వస్తోంది. ఆలోచించి చూడండి. దేశంలోనే ఇంత పవిత్రమైన ఆలయం మరే దేవుడికో కాదు, ఏకంగా కాలానికి ఎందుకంకితం చేయబడింది? అసలు ఈ ఆలయానికి కాలానికి మధ్య ఉన్న ఆ విడదీయరాని సంబంధమేంటి? పదండి, ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా అసలక్కడ కొలువైన దైవమెవరో అర్థం చేసుకోవాలి. సో మన మొదటి సెక్షన్ కాలానికి అధిపతి మహాకాళుణ్ణి అర్థం చేసుకోవడం. మహాకాళుడు ఈ పేరులోనేనంతా ఉంది. మహా, కాల అంటే కాలానికి, చివరికి మృత్యువుకు కూడా అధిపతి. ఇది ఎవరో కాదు, సాక్షాత్తో శివుడి స్వరూపమే. కాని కాలాన్ని కూడా దాటిన స్వరూపం. అందుకే చూడండి, ఇది కేవలం ఒక శివాలయం కాదు, అంతకు మించి కాలానికే అధిపతి అయిన మహాకాళుడి ఆలయం. ఇక్కడున్న మరో అద్భుతమైన విషయమేంటంటే, చాలా పవిత్ర స్థలాల్లో మనం చూసే విగ్రహాల్లా కాకుండా మహాకాళేశ్వరుడు స్వయంభూ అంటారు. అంటే ఏంటి? ఆ లింగాన్నే ఎవరూ చెక్కలేదు, ఎవరూ ప్రతిష్ఠించలేదు. అదే స్వయంగా భూమి నుంచి ఉద్భవించింది. అంటే దాని శక్తి కూడా ఎవరు ఇచ్చిన పూజల వల్ల, క్రతువుల వల్ల వచ్చింది కాదు, అది అంతర్గతంగా సహజంగానే వచ్చింది. చాలా పవర్ఫుల్ కదా? ఇక్కడ కొలువైన దైవం కాలానికి అధిపతి కదా. మరి ఆ కాల ప్రవాహంలో ఆలయం మాత్రం ఎన్ని ఒడిదుడుకులు చూసిందో తెలుసా? దాని చరిత్ర ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసం, పునర్జన్మల కథ. ఒకసారి దీని చరిత్రను చూద్దాం. దీని మూలాలు పురాణకాలం నాటివి. స్కంద పురాణంలాంటి ప్రాచీన గ్రంథాల్లోనే దీని ప్రస్తావన ఉంది. ఇక 9వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్య పరమార రాజవంశం ఈ ఆలయాన్ని ఎంతగానో ఆదరించింది. కాని దురదృష్టవశాత్తు 13వ శతాబ్దంలో దండయాత్రల వల్ల ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. అయినా సరే కాలం మళ్లీ తన చక్రం తిప్పింది. 18వ శతాబ్దంలో మరాఠా జనరల్ రాణోజీ షిండే దీన్ని మళ్లీ పునర్నిర్మించారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడున్న శివలింగం దక్షిణామూర్తి, అంటే దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా అరుదైన విషయం. ఎందుకంటే సాధారణంగా శివలింగాలు ఉత్తరం లేదా తూర్పువైపు ఉంటాయి. ఈ దక్షిణాభిముఖం దేనికి సంకేతమో తెలుసా? మృత్యువుపై శివుడికి ఉన్న పూర్తి ఆధిపత్యానికి. మళ్ళీ చూడండి, కాలం, మృత్యువు ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ ఇక్కడ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. అయితే ఈ ఆలయం యొక్క గొప్పతనం కేవలం దాని చరిత్రలోనే లేదు, అది ఉన్న ప్రదేశంలో కూడా ఉంది. మనమిప్పుడు చూడబోయేది ఉజ్జయిని, ఒక విశ్వకేంద్రం. ఇక్కడ జాగ్రఫీ, డివినిటీ అంటే భౌగోళిక శాస్త్రం, దైవత్వం రెండూ ఒకటయ్యాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ఉజ్జయినిని భూమికి కేంద్రంగా భావించారు. వారి దృష్టిలో ఇదే ప్రైమ్ మెరిడియన్. వాళ్ల టైం కీపింగ్ అంతా ఇక్కడి నుంచే మొదలయ్యేది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన భారతదేశపు ప్రాచీన గ్రీన్విచ్ లాంటిదనమాట. ఈ కొటేషన్ చూడండి, ఇది మొత్తం సారాంశాన్ని చెప్తుంది. ఈ విశ్వకేంద్రస్థానం మహాకాళేశ్వరుడిని కాలానికి అధిపతిగా మరింత బలపరిచింది. అంటే ఆ నగరం యొక్క భౌగోళిక ప్రాముఖ్యత ఆలయానికున్న దైవిక గుర్తింపుని ఇంకా పెంచిందనమాట. రెండు ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకుపోయాయో కదా. సరే, మనం ఇప్పటిదాకా చరిత్ర గురించి, భౌగోళిక ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ఆలయాన్ని నిజంగా సజీవంగా ఉంచేవేంటో తెలుసా? అక్కడి ప్రత్యేకమైన ఆచారాలు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఆలయంలోని సజీవ ఆచారాలు, ఆ పవిత్రతను అనుభవించడం. వీటన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనది, ప్రపంచంలో ఈ యొక్క ఆలయానికే ప్రత్యేకమైనది భస్మహారతి. ఇది తెల్లవారుజామున చేసే ఒక అద్భుతమైన ఆచారం. ఇందులో ఏం చేస్తారంటే, సాంప్రదాయంగా శ్మశానం నుండి తెచ్చిన పవిత్రమైన బూడిదతో స్వామివారికి అభిషేకం చేస్తారు. వినడానికే చాలా వైవిధ్యంగా ఉంది కదా. ఒక్కసారి పోలిక చూడండి. మామూలు ఆలయాల్లో మనం పూలు, నీళ్లు, నైవేద్యాలు సమర్పిస్తాం. కాని మహాకాళేశ్వరుడికి సమర్పించేది ఏంటి? పవిత్రమైన బూడిద. ఈ భస్మం వైరాగ్యానికి చిహ్నం. జీవితం యొక్క చివరి వాస్తవం ఇదేనని గుర్తుచేస్తుంది. చూశారా?
ఈ ఒక్క ఆచారం మహాకాళేశ్వర పూజను ఎంత భిన్నంగా, ఎంత లోతైన అర్థంతో నింపుతుందో. ఇంకో విషయం తెలుసా? ఈ ఆలయంలో 3వ అంతస్తులో నాగచంద్రేశ్వరుడి గర్భగుడి ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే అది సంవత్సరానికి ఒక్కసారి తెరుచుకుంటుంది. అది కేవలం నాగపంచమి రోజు మాత్రమే. ఆ ఒక్కరోజు దర్శనం కోసమే లక్షలాది మంది ఎదురుచూస్తారు. ఇది ఈ ఆలయంలోని మరో అరుదైన, నాటకీయమైన విషయం. సరే, ఇప్పటిదాకా మనం చరిత్ర, భౌగోళికం, ఆచారాలు ఇలా చాలా విషయాలు చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే వచ్చే అసలైన తాత్విక, ఆధ్యాత్మిక అర్థం ఏంటి? అదే మన తర్వాతి సెక్షన్, మహాకాళుని గూఢార్థం, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం. అసలు భక్తులు మహాకాళుడిని ఎందుకు ఇంతగా ఆరాధిస్తారో? మొదటిది మరణం, పునర్జన్మ అనే భయాల చక్రం నుంచి విముక్తి కోసం. రెండోది మన జీవితం శాశ్వతం కాదనే నిజాన్ని గుర్తుచేసుకోవడానికి. మూడోది గతం, భవిష్యత్తు అనే ఆలోచనల్ని దాటి ఈ క్షణంలో, ఈ శాశ్వతమైన వర్తమానంలో జీవించడానికి. ఇక చివరిగా ఈ సృష్టిని, లయని శాసించే ఆ మహాశక్తిని గౌరవించుకోవడానికి. కాబట్టి మనం ముగింపుకొచ్చేసరికి అర్థమయ్యేదేంటంటే, మహాకాళేశ్వర ఆలయమంటే కేవలం రాళ్లతో కట్టిన ఒక గుడి కాదు. అది చరిత్ర, భౌగోళికం, భక్తి, తత్వశాస్త్రం ఇవన్నీ కలిసిన ఒక సజీవ సంగమం. ఎన్నో శక్తివంతమైన ఆలోచనలు, నమ్మకాలు ఒకే చోట కలిసే అద్భుతమైన పవిత్ర స్థలం. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, కాలమే ఒక దైవమైతే అది మన జీవితాల్ని, మనం చూసే దృష్టిని ఎలా మార్చేస్తుంది? ఈ ప్రశ్న గురించి తప్పకుండా ఆలోచించండి.